నవరాత్రుల 9 రోజుల పూజ చేసేవారైతే పీఠంను ఉంచి కదలకుండా పూజ చేసుకోండి. 9 రోజులు పూజ చేయడం కుదరని వారు అష్టమి, నవమి, దశమి రోజులలో పూజ చేసినా కూడా నవరాత్రుల పూజ చేసిన పూర్తి ఫలితం కలుగుతుందండి. అది కూడా కుదరని వారు ఒక్క నవమి రోజు చేసినా కూడా పూజ యొక్క పూర్తి ఫలితం కలుగుతుంది. పెద్ద అమ్మవారిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనంను ఏర్పాటు చేసి అర్ఘ్యపాద్యాలను సమర్పించి, స్నానం సమర్పయామి అంటూ స్నానాన్ని సమర్పించి, పువ్వులు, అక్షింతలను సమర్పించాలి. ముందుగా అమ్మవారికి షోడచోపచార పూజ చేసి, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ, చిల్లర పైసలు, అక్షింతలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, రూపాయి నాణేలతో పూజ చేయాలి. అమ్మవారి యొక్క పూజ పూర్తయిన తర్వాత, అమ్మవారికి నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చి, తాంబూలం సమర్పించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.